హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫామ్ వీడియో అండి. ఈసారి అయితే నేను ఫామ్ పెట్టినాక ఫస్ట్ టైం వచ్చిన హార్వెస్ట్లు ఉన్నాయండి. ఎప్పుడు కోసే హార్వెస్ట్లు పూలు చాలా అయితే ఈసారి కొన్ని అయితే సాహసాలు కూడా చేశాను. అవి కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ నేను పూలు హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. 6:15 అయిపోయింది. అయితే నేను జామ చెట్టుకి చీడ బాగా పట్టిందనేసరికి దానికోసమే వెళ్ళానండి. అది నేనేం స్ప్రే చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇదేమో అమ్మ వాళ్ళ ఇంటి ముందు సైడు, అంటే గేట్కి ఎంట్రన్స్ స్టార్టింగ్లో శ్రీలంకన్ మల్లి అని ఇచ్చారండి. మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఈ మన ఫామ్లో ఉన్న ప్రస్తుతానికి విరబూసిన పూల కలెక్షన్ చూపిస్తానండి. ఇది టికోమాలో పర్పుల్ కలర్ 21 days బ్యాక్ పెట్టాను. మంచిగా హెల్దీగా పెరుగుతుంది, మంచిగా పూలు వస్తున్నాయండి. వీటికి బీస్ అండ్ బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అవుతాయని తీసుకొచ్చాను. ఇంక ఈవినింగ్ అయింది కదండి, ఫస్ట్ చీకటి పడిపోతుందని ఫస్ట్ పూలు కోసేసి పక్కన పెట్టేస్తే అమ్మ అల్లి పెడుతుందనేసి ఫస్ట్ పూలు కోస్తున్నాము. ఇవి సన్నజాజి పూలండి. సన్నజాజి, విరజాజి, మల్లి 3 రకాలు కోసాను. ఇవి కోసేసరికి మా బాబు వాళ్ళు స్ప్రేకి సంబంధించినవి రెడీ చేస్తున్నారు. ఒక పక్క అమ్మ ఈ పూలు కోస్తున్నామండి. వెళ్ళినప్పుడు డైరెక్ట్ మన చెట్లు కోసి పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అందుకోసమే ఫస్ట్ పూలు కోస్తున్నాను, చీకటి అయిపోతుందని. చూడండి అమ్మ ఎలా ఎక్కిందో. మా పాపను ఎక్కి కొయ్యమని చెప్పాను, తను వినలేదు. అందుకే అమ్మ ఎక్కి కోస్తుంది అనమాట. ఇది రాధా మనోహరం రైట్ సైడ్లో ఉంటుంది, మన గుమ్మానికి రైట్ సైడు. లెఫ్ట్ సైడ్లో ఏమో సన్నజాజి మొక్క ఉంటుంది. ఇటు సైడు వైట్, పింక్ ఈ కలర్లో కాంబినేషన్లో ఉంటుంది. ఒక సైడ్ వైట్, మధ్యలో పర్పుల్ అనే షేడ్లో నేను పెట్టాను కదండి, లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు. అది పూర్తిగా డెవలప్ అయినాకనే మనకి ఆ లుక్ అనేది కనిపిస్తుంది. ఇది ఇగ్జోరాలో ఒక టైప్ అండి, చాలా బాగుంటుంది. ఇదేంటంటే గడ్డి పూల్లాగా, ఇది కింద ఫ్లోర్ మీద పాకేదానికి ఇవి ఎల్లో కలర్ చాలా బాగుంటుందండి. అందుకోసమే అది తెచ్చి అక్కడ వేసాను. ఇంకొకటి ఇదిగోండి, నేను మెయిన్ ఈరోజు ఫామ్కి రావడానికి రీజన్ ఈ మొక్కే అండి. చూడండి ఎంత చీమలు అలా పట్టాయో. దానికన్నా ముందు మనము చీకటి అయిపోతుంది కదా, ఇదిగోండి చూడండి ఇరిక్కాయలు ఎలా పడిపోయి ఉన్నాయో మొత్తం. పడుతున్నాయి టప్ టప్, అసలు బయటికి వెళ్ళగానే ఫస్ట్ నెత్తి మీద రాళ్ళు పడిపోతున్నాయి అనమాట. చూడండి ఎంత ఫుల్గా ఉందో. అసలు ప్రకృతి ఎంత గొప్పదో కదండి. నేనైతే చాలాసార్లు చెప్పాను, ఇది మంచి సీజన్ ఇవి రావడానికి. 365 రోజులు వచ్చినా ఇప్పుడు సీజన్లో ఫుల్గా విరగ్గాసింది. విరగ్గాయడం అంటే ఇదే అనేది మనం ఈ చెట్టును చూస్తే తెలుస్తుందండి. నేను చూడడంలో చూడండి ఎంత అసలు గ్యాప్ లేదు, అసలు పండిపోయినవి పచ్చివి అసలు ఖాళీ లేదనమాట. ఆకుకి ఒక గుత్తిలాగా చూడండి, అట్లా గుత్తిలాగా వస్తాయి. చాలా బాగుంటాయండి. కాకపోతే కొంచెం ఫస్ట్ టైం తినే వాళ్ళకి నోట్లో జిగురుగా అనిపిస్తుంది కదా, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ మనం వచ్చిన పని ఏంటంటే ఫస్ట్ స్ప్రే కొడదామండి. ఈ 20 liters స్ప్రే బాటిల్ లాస్ట్ టైం కూడా మీకు చూపించాను. ఈసారి స్ప్రే చేసేది ఏంటంటే గోపంచకం చల్లుతున్నానండి. అది ఎరువుగాను పనిచేస్తుంది, పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది, రెండిటికి పనిచేస్తుంది కాబట్టి ఈసారి ఇది స్ప్రే చేస్తున్నాను. 21 days బ్యాక్ పంచగవ్య స్ప్రే చేశాను కదండి, ఈసారి గోపంచకం స్ప్రే చేస్తున్నాను. దీన్ని మా పెద్ద బాబుకి రాలేదని ఈసారి చిన్నబాబు చూపిస్తున్నాడు అనమాట. ఇలా కొట్టాలి ఇలా అని సెట్ చేసి ఇస్తున్నాడు. కాకపోతే మా పెద్ద బాబు అసలు జనరల్గా అయితే ఇంకా వేరే ఏ పనులకి రారండి వీళ్ళు. స్ప్రే పనులు మాత్రం చెప్పకుండానే చేస్తారు. అది అంత ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట వాళ్ళకి స్ప్రే కొట్టడం. చూడండి వీడు పెద్ద బాబు అన్నిటికీ ప్రతి ఒక్కదానికి ఆకు తడిచేలాగా స్ప్రే చేయాలి. ఆకు, కొమ్మలు, కాండము, భూమిలోకి కూడా ఇవ్వాలండి. ఎందుకంటే భూమిలో సూక్ష్మజీవులు డెవలప్ అయ్యేదానికి గోపంచకం చాలా బాగా పనిచేస్తుందండి. భూమిలో ఉన్న ఏమన్నా చీడపీడలు ఉన్నా పోతాయి, రూట్స్లో కూడా ఏమన్నా చీడపీడలు ఉన్నా క్లియర్ చేసేదానికి బాగా ఉపయోగపడుతుంది ఈ గోపంచకం. ఈసారి
అంటే నాకు తెలీదు. మొన్న రీసెంట్‌గానే తెలిసిందనమాట. కాకపోతే ఫస్ట్ కాపు ఉంచకూడదు అని విన్నానండి. అయి నేను 3 ఇయర్స్ ప్లాంట్స్ తెచ్చినా ఫస్ట్ భూమిలో సెట్ అయ్యేదాకా ఫస్ట్ 1 ఇయర్ వాటి మీద ఎక్స్‌పెక్ట్ పెట్టుకోకూడదు అని విన్నానండి. నేను చేసింది తప్పదే అనుకుంటాను. ఇంకా బొప్పాయి చెట్టుకైతే తెలిసిందే కదా, వాటికి ఎప్పటికప్పుడు స్ప్రే కొట్టకపోతే వాటికైతే చాలా చీడ వస్తుందండి. ఇంక ఇవి అయితే కాయలతో ఉన్న మొక్క అనమాట. ఇంకా కాండము ఈ కింద వేర్లతో సహా తడవాలి అనే ఉద్దేశంలాగా నేను చెప్పాను. అలాగే కొడుతున్నాడు అనమాట. ఇది మోటార్ది కదండి, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే 20 లీటర్స్ అది వేసుకోవాలంటే ఇంకా మనం వేసుకోలేం కాబట్టి వాడైతే సునాయాసంగా వేసుకొని అన్నిటికీ కూడా ఇలా స్ప్రే చేశాడు. అది కొబ్బరి చెట్టు అండి, చూడండి చెట్లు ఎలా చేసేసాయో కోళ్ళు. ఇది లాస్ట్ టైము పంచగవ్య స్ప్రే చేశాక చాలా బాగా ఎదుగుతుందండి. అదైతే నాకు కళ్ళతో కనిపిస్తుంది, కళ్ళ ముందు ఎదుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంత బాగా పనిచేసింది. ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటి ముందు సైడు ఇది ఎర్ర ఉసిరి పెట్టాను అనమాట. రాసి ఉసిరిలో ఎర్రది. ఇదిగోండి చీకటి అయిపోయింది. అయినా కానీ ఇంక ఈరోజు మేము 6 o'clock వెళ్ళాం కదా, 6:30 అయింది స్టార్ట్ చేసేసరికి. ఇంకా ఈ స్ప్రేలు ఇవన్నీ అయ్యేసరికి 8 అయిపోయింది. అయినా కానీ ఈరోజు ఈ స్ప్రే పనులు కంప్లీట్ చేయాలి ఈ నైట్కి అనేది ఫిక్స్ అయిపోయి మేము నైట్ అయినా కానీ కొట్టించేసాను అనమాట. ఇది లక్ష్మణ ఫలం అండి. ఇది నెక్స్ట్ ఇది గోల్డెన్ మ్యాంగో. ఈ గోల్డెన్ మ్యాంగో టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంక ఈ పూలు చూడండి, సెంటు గులాబీ, చాలా మంచి వాసన వస్తుందండి పక్కకి వెళ్ళినా కానీ. చూడండి ఇంకా రాధా మనోహరం మొక్క కూడా చూడండి, 3 కలర్స్లో ఎంత అందంగా కనిపిస్తుందో. నైట్ లైటింగ్లో ఫుల్ పూలు విరబూసినప్పుడు చాలా ఇంటి ముందు అందంగా అనిపిస్తుందండి. ఇదిగోండి మేము ఆ స్ప్రే పనులు చూసుకునేసరికి అమ్మ పూలల్లి పెట్టేసింది. ఇంకా నైట్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ మనకి టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎండ అప్పటికి 7:30కి స్టార్ట్ చేశానండి. అయినా కానీ ఎండ ఫుల్ వచ్చేసింది. ఫస్ట్ మునగాకు వెళ్ళినప్పుడల్లా అయితే కంపల్సరీ తెచ్చుకుంటానండి. ఇంకొకటి ఈ మునగాకు మన పర్మాకల్చర్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్లో కానీ న్యాచురల్ ఫార్మింగ్లో కానీ అన్నిట్లో ఈ మునగాకు ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో మన మొక్కలు కూడా అంత ఫాస్ట్గా పెరుగుతాయి. కాబట్టి ఇవి ఎరువు కింద కూడా వాడుకోవాలి అనేది చాలా వీడియోల్లో నేను చూశాను, నేను ఇంట్లో అవుతున్నాను. అదే ఇప్పుడు ఇక్కడ కూడా వేద్దామనేసి నేను ఇట్లా చెట్లకి కింద అలా వేసేస్తున్నానండి. ఇంకా అమ్మ వాళ్ళని కూడా, మా అమ్మ ఏంటంటే అన్నీ నీట్గా తీసేసి క్లీన్ చేసి పెట్టేస్తుంది. అలా చేయొద్దని చెప్పి అన్ని మొక్కల కింద అలా వేసేసానండి. అంటే చిన్న మొక్కలకి ప్రస్తుతానికి వేసా. మునగాకంతా తీసి ఇదిగోండి ఇప్పుడు కొన్ని తీస్తున్నాను కదా, ఇవి వంకాయ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. అలా వేసిన ఉండే కొద్ది నీళ్ళు వేసే కొద్ది దాంట్లోకి వెళ్ళిపోయి ఆ బలం అనేది తొందరగా వంకాయ మొక్కలు పెరిగేదానికి ఉపయోగపడుతుందని నేను అలా చేశానండి. ఇంక ఇవి అక్కడి నుంచి తెచ్చిన మొక్కలు అనమాట, అవి కూడా నాటాలి. ఇంకా వాటికైతే నాకు టైం సరిపోలేదన్నమాట. ఇంకా ఎండ ఇచ్చేసింది. ఎండలో పనిచేసేసరికి కూడా నాకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి. అందుకే ఇంకేం చేశాను, అప్పటికి ఇది లేటే, 3 o'clock అంటే చాలా ఎండ ఉంది. అయినా కానీ ఇంకా మేము బయలుదేరాలనేసి ఇంకా మామిడికాయలు హార్వెస్ట్ స్టార్ట్ చేశాను. చూడండి ఇవి ఏం రకమో ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్పగలిగితే బాగుంటుందండి. అంటే నేను ప్లాంటేషన్ వీడియోస్లో అన్ని మొక్కల పేర్లు చెప్పాను. అది నేను మళ్ళీ ఆ వీడియో నేను చూసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈసారి ఎప్పుడైనా కాయలతో సహా నేను పేరు అనేది టైప్ చేసి పెడతానండి. కాయల మటుకు చాలా వరకు తీయగా ఉన్నాయండి కాయలు. నేను పుల్లగా ఉంటాయేమో కొన్ని తినడానికి అనుకున్నాను. అంటే రసాలు అవన్నీ కూడా కొంచెం పుల్లగా కొంచెం తీయగా, అంటే పండే స్టేజ్కి పెద్ద కాయలు అయిపోయినాయి అనమాట. పండే స్టేజ్కి వచ్చేసింది కాబట్టి అన్ని కాయలు కూడా తీయగా ఉన్నాయి. పచ్చడి చేసుకునే దానికి పనికి రాకుండా ఉన్నాయన్నమాట. ఇక నేను ఈ మ్యాంగోస్ హార్వెస్టింగ్ ఫస్ట్ అమ్మతోటే స్టార్ట్ చేయించానండి. ఒక 10 నుంచి 15 కాయల వరకు వచ్చాయి. ఇంకా నెక్స్ట్ మన ఇంటి వెనకాల పొద్దునేమో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి పక్కన కోసాను. ఇక్కడ ఏంటంటే ఇంటి వెనకాలన్నమాట మునగాకు, గోంగూర కొంచెం ఉంది. ఇంకా ముందుకెళ్తే
ఇక్కడ ఇదంతా స్వీట్ పొటాటో అనమాట. స్వీట్ పొటాటో, ఈ పక్కన కాటన్ పత్తి మొక్కలు. ఇంక ఇక్కడ ఆల్ టైమ్ మునగండి. 2 సార్లు పూత వచ్చి వెళ్ళిపోయింది. ఇంక ఈసారి కాయ నిలబడుతుందని ఎక్స్పెక్టేషన్. ఇంక ఇదంతా కూడా దోస మొక్కలండి. అమ్మ వేసింది విత్తనాలు, ఆ పక్క పొలం వాళ్ళు వేస్తే అవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసింది. మంచిగా పూతతోటి ఉందండి. ఇవంతా కూడా చాలా బాగా పూత వచ్చేసింది. చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుందో. ఇంటి వెనకాల సైడ్ ఇది చూడండి, ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి. ఇంకా శంషాబాద్కి ఎయిర్పోర్ట్కి దగ్గర కదా. ఇంక ఈ పూట హార్వెస్ట్ ఏంటంటే కొంచెం మునగాకు, కొన్ని దొండకాయలు వచ్చాయి. ఇది గోంగూర అనమాట, పుల్ల గోంగూర. ఇవి కూడా విత్తనాలు రెడీ చేయాలండి. ఎందుకంటే నా దగ్గర ఏవి ఉన్నాయో ఏవి లేవో అని అన్నీ వేసేయడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి. ఇదైతే పుల్ల గోంగూర కాబట్టి ఇది గుర్తుగా వీటికైతే విత్తనాలు రెడీ చేయడానికి ప్లాన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చే ఆకు మాత్రమే తీసుకొని కొమ్మలు కట్ చేయకుండా విత్తనాలకు వదిలేయాలనుకుంటున్నాను. చూడండి మొత్తానికి ఎంత వచ్చింది. ఇంక ఇది పత్తి కూడా చూడండి ఒకటే. ఈ మధ్య అయితే నేను మన ఫామ్లో వచ్చిన పత్తే వాడుతున్నాను పూజ చేసుకోవడానికి. ఇంక ఇటు వెనకాల నుంచి ఇటు సైడ్ వచ్చాను అనుకోండి. చూడండి బాత్రూమ్కి మన ఇంటికి మధ్యలో ఇలా స్పేస్ ఉంటే వేసాను కదండి మొక్కలు. అన్నీ కూడా హెల్తీగా వస్తున్నాయి. స్పైడర్ ప్లాంట్ ఇవన్నీ కూడా హెల్తీగా వస్తున్నాయి. ఇంక ఇటు బాత్రూమ్కి కింద సైడు బార్డర్ లాగా మొత్తం వేసాం కదండి. తల్లేశ్వరి, లిల్లీ మొక్కలు, కోలియస్, ఇంకా ఇది అడేనియం, ఇది రబ్బర్ ప్లాంట్. అడేనియమ్స్లో అయితే లాస్ట్ టైము ఇది ఒక్కటి ఉట్టిది అది పెట్టాము. చూడండి ఎన్ని ఆకులు వచ్చేసాయో. అటు సైడ్ పెడితే ఏంటంటే కోళ్ళు ఆకు రాగానే లేత ఆకులు టేస్టీగా ఉంటాయేమో, లేత ఆకులు తినేస్తున్నాయి. చూడండి ఇది ఓవరాల్గా మన ఇంటి ముందు. ఇంకా చాలా డెవలప్ అవ్వాలండి. ఇప్పుడు ప్రస్తుతానికి డెవలపింగ్ అంటే మేము చిన్న పాప అంటే పుట్టిన పాప అప్పటి నుంచి ప్లాట్ కొన్నప్పటి నుంచి మేము చూపిస్తున్నాను కాబట్టి డెవలపింగ్ నిదానంగా ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు నా వీడియోస్లో చూస్తారండి. ఇంకా నెక్స్ట్ ఇది చిన్న ఆకుల కరివేపాకు 1200 పెట్టి తెచ్చుకున్నానని చెప్పాను కదా. అవి ఒక కుండీలో 2 మొక్కలు వస్తే 2 దగ్గరలో వేసాను అనమాట. 2 దగ్గర కూడా చాలా హెల్తీగా వస్తుంది. ఈ చిన్న ఆకులది అయితే అసలు ఆకులు పిల్లలు తీసి పడేయకుండా ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొని వచ్చాను. దీనికి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మనం ఆర్గానిక్గా మనం మన బిల్డింగ్ పైన కూడా టెర్రస్ గార్డెన్లో కూడా కరివేపాకు మొక్కలు 2 ఉన్నాయి. నేనైతే బయట అసలు తీసుకురాకుండానే నాకు ఇంట్లో గడిచిపోతుంది అనమాట. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చా కదా, ఇప్పుడు 21 డేస్ అవుతుంది. ఇంకా తీసుకొని వెళ్ళాను అనుకోండి, ఒక వారం 10 రోజులు వస్తుంది. నా కోరిక ఏంటంటే ఎప్పుడు కూడా ఫామ్ ఉన్న దగ్గరే ఇల్లు ఉండాలనేది నా ఆశ అండి. ఎందుకంటే అక్కడి నుంచి రావడం అంటే ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. వాళ్ళకి టైం సరిపోవట్లేదు, నాకు టైం సరిపోవట్లేదు. చూడండి చిన్న ఆకులు కరివేపాకు. అందుకే నేను ఏమనుకుంటున్నాను, ఈసారి నా ప్లాన్ వేరేగా ఉంది. అది అమలు చేసేటప్పుడు మీకు చెప్తాను. ఇదిగోండి కొంతసేపు ఇలా ఈ మొక్కతోటి కూడా ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా ఇది చూడంగానే నేను చిన్నపిల్లని అయిపోతాను. ఇంకా నెక్స్ట్ టమాటాలు అండి. ఇంకా టమాటాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. కొన్ని అయితే పీకేసాను అనమాట. అంటే ఎండిపోయినాయి, మొత్తము రూట్స్తో నుంచి ఎండిపోయినాయి అనమాట. ఆ ఎండిపోయినాయి అన్నీ తీసేసాను. ఇంక మొత్తంగా ఓవరాల్గా 1 కేజీ నుంచి 1.5 కేజీ వరకు వచ్చాయండి. అంటే నేను టమాటాలు ఎక్కువ వాడను కాబట్టి నాకు ఒక 10 to 15 డేస్ వస్తాయి. మొత్తానికి 1 కేజీ టమాటాలు అయితే వచ్చాయన్నమాట. నా దగ్గర చాలా రకాలు ఉన్నాయండి. కాకపోతే ఫామ్లో డైరెక్ట్ భూమిలో వేస్తుంటే రావట్లేదు. అందుకే నేను ఏం చేద్దాం అనుకున్నాం, మన బిల్డింగ్ టెర్రస్ గార్డెన్ పైన నార్లు పోసుకొని వెళ్దామని ప్రతిసారి అనుకుంటాను, కానీ వెళ్ళడం అవ్వట్లేదండి. నెలకు ఒకసారి వెళ్తే కరెక్ట్ కాదు కదా. ఇదిగోండి ఆ ముందు కూడా అంతా రెడీ చేసి పెట్టాను మొక్కలన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి. చూడండి దొండకాయలు ఏమో 4-5 వచ్చాయన్నమాట. నేను స్టార్టింగ్ వీడియోలో సాహసం అని చెప్పాను కదండి. ఇంక వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దాం కొన్ని ఈ ఇరుక్కాయలు అని చెప్పి కారు పైకి ఎక్కి కోస్తున్నాను అనమాట. చూడండి తారు పైకి ఎక్కి కోస్తున్నాను. అయితే ఇంకా పిల్లల నుండి నువ్వు దిగమ్మ మేము కోస్తామనేసి అమ్మ కింద పడకుండా అలా క్లాత్ తెచ్చి
పైనకి పిల్లల్ని ఎక్కించి ఇది ఇస్తే కింద దాంట్లో పడుతున్నాయి అనమాట. అలా కోసిన కాయలే చూడండి ఎన్ని వచ్చాయో. ఇది చిన్న ఆకులు కరేపాకు. ఇంకా అది మన హైలైట్ అంటే మ్యాంగోస్ ఈ హార్వెస్ట్లో మునగాకు చూడండి. కేజీ నుంచి కేజీ-పావు వరకు వచ్చాయి టమాటాలు. ఇంకొన్ని దొండకాయలు, కొన్ని బెండకాయలు, కొంచెం గోంగూర. ఇంకా ఫైనల్గా మేము చేసిన హార్వెస్ట్ ఇదండి, ఈ వీక్ హార్వెస్ట్. ఇంకింతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.